సింగనాపురంలో నివసించే శాంతయ్య, కాంతయ్య మంచి మిత్రులు. శాంతయ్య తమ ఊర్లోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో వడ్డీ వ్యాపారం చేసేవాడు. ఇక రాజ్యంలో పండించే వస్తువులను చవక ధరలకు కొని ఇరుగు పొరుగు రాజ్యాలలో లాభాలకు అమ్మేవాడు కాంతయ్య. అలా బాగా సంపాదించాడు. ఒకరోజు తమ రాజ్యంలో విరివిగా లభించే యాలకులు, లవంగాలు, జీలకర్ర వంటి సుగంధ ద్రవ్యాల మూటలు వేసుకుని పొరుగు దేశానికి సముద్ర మార్గంలో బయలుదేరాడు కాంతయ్య. వారు ప్రయాణిస్తున్న ఓడ సముద్రం మధ్యలో ఉన్నప్పుడు పెను తుఫాను సంభవించి ఓడతో పాటు సరుకు మొత్తం మునిగిపోయినా కాంతయ్య ఎలాగోలా ప్రాణాలు దక్కించుకుని ఊరు చేరుకున్నాడు. అతడికి వచ్చిన కష్టం చూసి గ్రామస్తులు ఓదార్చకుండా, ఇంతవరకు సంపాదించింది సరిపోలేదా? ఉన్న ధనమంతా పెట్టుబడి పెట్టి పొరుగు రాజ్యంలో వ్యాపారానికి బయలుదేరావు. ఇప్పుడు సంపాదించిందంతా పోయింది. ఇప్పుడెలా బ్రతుకుతావు? అందుకే ఆశకు అంతుండాలి అన్నారు పెద్దలు అని ఎగతాళిగా మాట్లాడారు. శాంతయ్యకు తన మిత్రుడు కాంతయ్యకి జరిగిన నష్టం సంగతి తెలియడంతో అతడి ఇంటికి వెళ్లాడు. నువ్వేం భయపడకు, వ్యాపారం అన్న తర్వాత ఇలాంటివి జరగడం సహజం. ప్రకృతి వైపరీత్యాలను ఆపడం మన వల్ల కాదు. ఇలాంటివి జరుగుతాయని భయపడి వ్యాపారం మానేయలేము. నీకు ఆసరాగా నేనుంటాను. నీకు కావాల్సిన ధనం నేను సమకూరుస్తాను. మళ్ళీ వ్యాపారం చెయ్యి. నువ్వు కోలుకున్న తర్వాత నెమ్మదిగా తీర్చవచ్చు అని చెప్పి పెద్ద మొత్తంలో ధన సహాయం చేస్తాడు. వ్యాపారంలో మంచి అనుభవం ఉన్న కాంతయ్యకి మిత్రుడిచ్చిన ధనంతో మళ్లీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం కష్టం కాలేదు. పోగొట్టుకున్న చోటని సంపాదించాలని పెద్దలు చెప్పిన మాటని నమ్మినవాడు కాబట్టి ఈసారి మరికొన్ని సుగంధ ద్రవ్యాలతో పొరుగు రాజ్యంలో వ్యాపారానికి వెళ్లాడు. కాంతయ్య వ్యాపార పని మీద వెళ్లిన కొన్నాళ్లకి శాంతయ్యకి అంతుపట్టని వ్యాధి వచ్చింది. శాంతయ్య మంచం పట్టిన సంగతి తెలిసిన అప్పుల వాళ్లు తీర్చాల్సిన బాకీలు ఎగవేశారు. అలాంటి రోజుల్లో శాంతయ్య ఒక్కగానొక్క కుమార్తెను పెళ్లి చేసుకుంటానని ఒక వరుడు వచ్చాడు. తన ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల అమ్మాయి పెళ్లి జరిపించడమే ఉత్తమమని భావించాడు శాంతయ్య. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు అమ్మేసి కట్న కానుకలు సమర్పించి కుమార్తె వివాహం జరిపించాడు. శాంతయ్య గారి కుమార్తె అత్తవారింట్లో అడుగుపెట్టి 1 నెల రోజులు కూడా సంతోషంగా గడపలేదు. వ్యాపారం కోసం ధనం తీసుకువెళ్తున్న శాంతయ్య గారి అల్లుణ్ణి మధ్యదారిలో దొంగలు సొమ్ము దోచుకోవడమే కాకుండా అతన్ని లోయలో తోసి చంపేశారు. అల్లుడి మరణ వార్తని విన్న శాంతయ్య భార్య కుప్పకూలిపోయారు. ఇద్దరూ మంచం పట్టారు. అలా ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చిన కష్టాలు శాంతయ్యని కుంగదీశాయి. దానికి తోడు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. అలా ఉండగా విదేశాలకు వెళ్లిన కాంతయ్య తిరిగి వచ్చాడు. ఊర్లోకి వెళ్లగానే శాంతయ్య కష్టాల్లో ఉన్న విషయం తెలుసుకుని అటు నుండటే శాంతయ్య ఇంటికి వెళ్లాడు. ఎంతో మందికి అప్పు ఇచ్చిన ఈ చేతులు ఇప్పుడు అప్పులు చేస్తున్నాయి. నా పరిస్థితి తలుచుకుంటే బాధగా ఉంది అని కాంతయ్యతో వాపోయాడు శాంతయ్య. ఆ మాటలు విన్న కాంతయ్య మిత్రుడి భుజం నిమురుతూ, నీవేం బాధపడకు, నేనున్నాను. నేను కష్టంలో ఉన్నప్పుడు ధైర్యం చెప్పావు. నువ్వు చెప్పినట్టే కష్ట సుఖాలు కావడి కుండల్లాంటివి. చీకటి తర్వాత సంతోషాలు కూడా వస్తాయి. తుపాను తాకిడికి తల వంచిన గడ్డిపోచ మళ్లీ తలెత్తుకుని నిలబడ్డట్లే నువ్వు స్థిరపడతావు అని శాంతయ్యకు ధైర్యం చెప్పాడు. నేను ఆపదలో ఉన్నప్పుడు పెద్ద మనసుతో ఆదుకున్నావు. నాకు మళ్లీ బ్రతికిచ్చావు. నువ్విచ్చిన పెట్టుబడితో ప్రారంభించిన నా వ్యాపారం బాగా జరగడమే కాకుండా పొరుగు దేశంలో వ్యాపారం చేసి లాభాలు గడించి వచ్చాను. నీ ధనం ఇప్పుడే తిరిగి తీర్చేస్తాను. అంతేకాదు, నిన్ను నా వ్యాపార భాగస్వామిగా భావించి వ్యాపారం చేశాను. నేను గడిచిన లాభాల్లో సగభాగం నీ పరం చేస్తాను. ముందుగా మీ భార్యాభర్తలకు మెరుగైన వైద్యం అవసరం. అన్ని ఏర్పాట్లు చేస్తాను అన్నాడు. శాంతయ్య మాటలకు సంతోషంతో ఆనంద బాష్పాలు కారుస్తూ, నిజమైన మిత్రుడు నువ్వే. ఒకరి అవసరానికి మరొకరు ఆదుకున్నప్పుడే స్నేహానికి విలువ, గౌరవం పెరుగుతాయని నిరూపించావు అన్నాడు శాంతయ్య. సుఖంలో ఉన్నప్పుడు కలిసినా కలవకున్నా పర్వాలేదు, కాని కష్టంలో ఉన్నవాళ్లను మాత్రం తప్పనిసరిగా కలిసి తోడుగా ఉండాలని చెప్తారు పెద్దవాళ్లు. ఆ మాటలను సరిగ్గా పాటించిన వాడే కాంతయ్య. స్నేహం అంటే ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకోవడం. స్నేహం అంటే ఒకరు కష్టంలో ఉన్నప్పుడు మరొకరు తోడుగా నిలబడ్డాం. సహాయం అంటే డబ్బే కావాల్సిన అవసరం లేదు. మన స్నేహితులకు తోడుగా మనం ఉన్నామన్న ధైర్యాన్ని ఇవ్వడం కూడా స్నేహం విలువను పెంచుతుంది.
క్లాసులో బాగా చదివే వాళ్లే కాదు, చదవని వాళ్ళని చదివేలా ప్రోత్సహించడం కూడా స్నేహంలో భాగమే. కేవలం స్నేహంలోనే కాదు, మానవ సంబంధాలేవైనా సరే మనిషికి మరో మనిషి తోడుగా ఉన్నప్పుడే అందరూ హ్యాపీగా ఉండగలుగుతారు. మరి మీరు మీ స్నేహితులు అలా ఒకరికొకరుగా సహాయం చేసుకుంటున్నారా?